మన భారతదేశంలో ఈ ఆలయానికి అయితే చాలా ప్రత్యేకత ఉన్నది. ఈ ఆలయానికి అంత ప్రత్యేకత ఏముందబ్బా అని చూద్దాం అనేసి నేను కూడా మా ఫ్యామిలీతో అయితే తీసుకుని అయితే ఈ టెంపుల్ కి అయితే వచ్చేసాము. ఆలయంలోకి వెళ్తానే ఎడం పక్క అయితే మనకు ఏ సమాచారం కావాలని ఒక చిన్న ఆఫీస్ అయితే ఉంటుంది. అక్కడైతే తెలుసుకోవచ్చు. కాళ్ళు కడుక్కోవడానికి, నీళ్లు తాగడానికి అయితే సపరేట్ గా వాటర్ ట్యాంకులు అయితే నిర్మించేసినారు. నిత్యాన్నదాన సత్రము, అదే విధంగా పూజ సామాగ్రి కూడా లోపలే అమ్ముతారు. అమ్మవారి గర్భాలయంలో వెళ్ళాలంటే 100 రూపాయలు అంటే ఒక మనిషికి మేమైతే 2 టికెట్లు తీసుకుని అయితే వచ్చేసినాము. అమ్మవారి గర్భాలయము ఓం అనే ఆకారంతో బంగారు పూతరేకతో అయితే మొత్తం కప్పబడి ఉంటుంది. అమ్మవారి పాదాల దగ్గర పూజ చేసినటువంటి తాయెత్తులు అయితే మనకైతే 50 రూపాయలకి ఇస్తారు. ఈ ఆలయం వచ్చి 24 గంటలు తెరవబడి ఉంటుంది. ఇక్కడైతే అమ్మవారికి తలుపులు అనేది అయితే ఉండవు. ఆలయం లోపల తెల్లమర్ది దేవతా వృక్షం అనేసి అయితే పెద్ద వృక్షం అయితే ఉంటుంది. దీనికైతే ముడుపు కట్టి 9 ప్రదక్షిణలు అయితే చేసిన వాళ్ళకైతే పిల్లలు పుడతారు. అదే విధంగా పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అయితే అవుతుందని చెప్పేసి భక్తులైతే నమ్మకము. తలపురాణం ప్రకారము పూజారికి వచ్చి కలలో అమ్మవారు వచ్చి తలుపులు పెట్టద్దని చెప్పి తలుపులు పెట్టారంట. ఆ తలుపులు ఈ వృక్షానికి అయితే అతుక్కునేసి ఉన్నాయి. ఆలయం అయితే చాలా పెద్దదిగా ఉంటుంది. మీకు ఎంతమందికి తెలుసు ఈ ఆలయం కామెంట్ అయితే చేసేయండి. అడ్రస్ వచ్చి సూలూరుపేటలో చెంగాలమ్మ దేవాలయం అనేసి ఉంటుంది.